చందమామ కథ. నిజం చెప్పిన నీచుడు. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడుండేవాడు. ఆయనకు వేదశాస్త్రాలు రావు గాని పూజలు పురస్కారాలు చేయించటానికి పనికి వచ్చే మంత్రాలు మాత్రం వచ్చు. అయినా ఆ బ్రాహ్మడు చాలా నీచుడు కావటం చేత ఎవరూ అతన్ని పూజలకు కూడా పిలిచేవారు కాదు. చివరకు ఆయనకు పుట్టగడిచే దారి లేక ఊళ్ళ మీద బయలుదేరాడు. ఒక ఊరి చివర ఆ బ్రాహ్మడికి ఒక శివాలయం కనిపించింది. ఆ ఆలయంలో పూజా పురస్కారాలు జరగటం లేదు. బ్రాహ్మడు ఆ ఆలయం ఆక్రమించుకొని దానికి అర్చకుడైనాడు. తర్వాత ఆయన ఊళ్ళో పెద్దవారందరి దగ్గరికి వెళ్ళి తనకు ఈశ్వరుడు కలలో ప్రత్యక్షమైనాడని, అర్చన జరపమని కోరాడని, అందుకే తాను ఆ రామడ నుంచి వచ్చానని ఎన్నో అబద్ధాలు చెప్పాడు. వారందరూ నమ్మారు. శివాలయంలో పూజా పురస్కారాలు జరుగుతున్నాయని తెలిసిన ఊళ్ళో వాళ్ళు కొందరు ఆలయానికి వచ్చి ఈశ్వరుడికి నైవేద్యాలు సమర్పించసాగారు. కానీ అర్చకుడు అనుకున్నంతగా డబ్బు దొరకలేదు. ఈశ్వరుడి మహత్తు ప్రదర్శించటానికి అర్చకుడు చాలా కుయుక్తులు పన్నాడు. కానీ ఎంత శ్రమపడినా అర్చకుడికి తిండి ఖర్చు, పై ఖర్చు గడిచి దమ్మిడి మిగలలేదు. ఆఖరుకు ప్రాణం విసిగి అర్చకుడు ఒకరోజు రాత్రి శివలింగాన్ని ఒక్క తన్ను తన్ని ఆ రోజు తన వంతు వచ్చిన ప్రసాదంలో తాను తినగా మిగిలినది మూట కట్టుకొని గుడిని వదిలేసి మళ్ళీ ఊళ్ళ మీద బయలుదేరాడు. తెల్లవారే సమయానికి అర్చకుడికి ఒక వృద్ధుడు తటస్థపడ్డాడు. ఇద్దరికీ గమ్యస్థానం లేదు. అందుచేత ముసలివాడు, బాబు నన్ను కూడా కలుపుకో, పెద్దవాణ్ణి, దిక్కులేనివాణ్ణి, ఒంటరిగా ప్రయాణం చేయలేను అని బ్రతిమాలాడు. అర్చకుడు సరేనని ఒప్పుకున్నాడు. మధ్యాహ్నం అయింది. ఇద్దరు ప్రయాణికులు ఒక చెట్టు నీడన భోజనానికి కూర్చున్నారు. నా దగ్గర కాసిని అటుకులున్నాయి, అవి తిన్నాక ఇంకా కడుపు నిండకపోతే నీ దగ్గర ఉన్నది తిందాం అన్నాడు ముసలివాడు. దీనికి అర్చకుడు అభ్యంతరం చెప్పలేదు. కానీ తీరా తినటం మొదలు పెడితే ముసలివాడి అటుకులే ఇద్దరూ కలిసి తినలేకపోయారు. ముసలివాడు భుక్తాయాసంతో చెట్టు నీడను నడుము వాల్చి నిద్రకు పడ్డాడు. అదే సమయం అనుకుని అర్చకుడు ముసలివాడి పైబట్ట కొంగున మూటలో మిగిలి ఉన్న అటుకులు తీసుకొని తినేశాడు. ముసలివాడు కొంతసేపటికి లేచి అటుకుల కోసం వెతుక్కుని అవి కనబడకపోయేసరికి, నా అటుకులేమయ్యాయి, నువ్వేమైనా తీసుకు తిన్నావా ఏమిటి అని అర్చకుణ్ణి అడిగాడు. లేదే, నేను వాటిని చూడనైనా లేదు అన్నాడు అర్చకుడు. అలాగా, అయితే పోనీలే అన్నాడు ముసలివాడు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఒక దేశం వెళ్ళారు. ఆ దేశపు రాజకుమార్తె చావు బతుకుల్లో ఉన్నది. ఆమె వ్యాధి నయం చేసిన వారికి రాజు అంతులేని ధనం ఇస్తానని ప్రకటించాడు. ఈ సంగతి తెలిసి ముసలివాడు అర్చకుడితో, ఈ రాజకుమార్తె వ్యాధి మనం సులువుగా నయం చేయవచ్చును, పాపం ఆమె ప్రాణం కాపాడదాం అన్నాడు. మనకు రాజు బోలెడంత బంగారం ఇస్తాడు అన్నాడు అర్చకుడు ఆశగా. ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు. రాజకుమార్తె కొన ప్రాణంతో ఉన్నది. మహారాజా, మీకిక మరొక ఆశ లేని పక్షంలో మీ కుమార్తెను మాకు అప్పగించండి, మేము ఆమెకు చికిత్స చేస్తాం. చికిత్స వివరాలు మీరు చూడటానికి వీల్లేదు అన్నాడు ముసలివాడు రాజుతో. తన కుమార్తె బ్రతికే ఆశ లేక రాజు ఆమెను ముసలివాడికి అప్పగించటానికి ఒప్పుకున్నాడు. చికిత్సకు వేరే ఇల్లు ప్రత్యేకించారు. ముసలివాడు అందులో పెద్ద గుండంలో హోమం తయారు చేయించాడు. పెద్ద గంగాలంతో పాలు తెప్పించాడు. తర్వాత అర్చకుణ్ణి తప్ప మిగిలిన అందర్నీ పంపేసి తలుపులు గడియలు పెట్టాడు. ముసలివాడు ఏం చికిత్స చేస్తున్నాడోనని అర్చకుడు శ్రద్ధగా పరికిస్తున్నాడు. ముసలివాడు రాజకుమార్తెను ఎత్తి హోమగుండంలో పడేశాడు. కొద్దిసేపట్లో ఆమె భస్మమైపోయింది. భేష్, ఇప్పుడు ఆమెను బ్రతికిస్తాం అంటూ ముసలివాడు రాజకుమార్తె అస్థికలు బయటకు తీసి వాటిని పాలగంగాలంలో వేశాడు. వెంటనే రాజకుమార్తె పూర్ణ ఆయురారోగ్యాలతో నవనవలాడుతూ గంగాలంలో లేచి నిలబడింది. రాజు పరమానంద భరితుడై ముసలివాడికి, అర్చకుడికి సమస్త సత్కారాలు చేసి భోజనం పెట్టి అంతులేని బంగారు కాసులు తెచ్చి వారి ఎదుట పోసి, అశ్విని దేవతల్లాగా మీరు సమయానికి వచ్చి నా కుమార్తెను బ్రతికించారు. ఏమిచ్చినా మీ రుణం తీరదు. ఈ బంగారం నుంచి మీరు మోయగలిగినంత తీసుకొని నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ముసలివాణ్ణి మోయలేను అంటూ ముసలివాడు 2 వేళ్లతో పట్టగలిగినన్ని కాసులు మాత్రమే తీశాడు. అర్చకుడు మాత్రం
ఆత్రంగా తన పైబట్ట కొంగున తాను ప్రయాసతో మోయగలిగినంత బంగారం మూటగట్టుకున్నాడు. ఇది చూసి రాజభవనంలో నౌకర్లు అర్చకుడే అసలైన వైద్యుడై ఉంటాడనుకున్నారు. వారిలో ఒకడు అర్చకుడి దగ్గరికి వచ్చి రహస్యంగా, ఇక్కడికి 5 ఆమడల దూరాన మరొక రాజుగారున్నారు. ఆయన కుమార్తె కూడా దీర్ఘవ్యాధితో బాధపడుతున్నది. అయితే ఆమె ప్రాణాపాయ స్థితిలో లేదు. మా రాజకుమార్తె వ్యాధి కుదిర్చిన మీకు ఆమె వ్యాధి కుదిర్చటం ఏమంత కష్టం కాదు. మీరు వెళ్ళి ఆమెను చూడటం మంచిది అని చెప్పాడు. ఒకసారి చికిత్స చూసి ఉన్నాడు గనక అదే పద్ధతిలో రెండో చికిత్స కూడా చేసి మరింత బంగారం సంపాదించాలని అర్చకుడికి దుర్బుద్ధి పుట్టింది. అందులో ముసలివాడు వంతు తీసుకుపోతాడేమోనని ఈ విషయం ఆయనకు చెప్పక అర్చకుడు ఆ రాజ్యానికి ప్రయాణం కట్టాడు. రెండో రాజ్యంలో రాజకుమార్తె దీర్ఘవ్యాధితో తీసుకుంటున్న మాట నిజమే. అయితే అడ్డమైన వాళ్ళు వచ్చి ధనాశతో వైద్యానికి పూనుకొని ఉండటం వల్ల వ్యాధి నయం చేయలేని వైద్యులను గురితీస్తానని రాజు నియమం పెట్టి ఉన్నాడు. కానీ అర్చకుడు ఈ నియమానికి బెదరలేదు. ఎందుకంటే తాను చేయబోయే చికిత్స మీద ఆయనకు పూర్తి విశ్వాసం ఉన్నది. అందుచేత ఆయన ముసలివాణ్ణి సత్రంలో ఉంచి తాను రాజాంతపురానికి వెళ్ళాడు. రాజకుమార్తెకు చికిత్స చేస్తానన్నాడు. మరణశిక్ష నియమానికి ఒప్పుకున్నాడు. అంతకు పూర్వమే తానొక రాజకుమార్తెను ప్రాణం పూర్తిగా పోయిన దాన్ని బ్రతికించానన్నాడు. తనకు రాజుగారు బహుమతి ఇచ్చిన బంగారం చూపి ఈ రాజుగారిని నమ్మించాడు. వేరే ఒక ఇల్లు తీసుకొని హోమగుండం తయారు చేయించాడు. గంగాళంలో పాలు సిద్ధంగా ఉంచాడు. నిండు ప్రాణంతో ఉన్న రాజకుమార్తెను హోమగుండంలో వేసి బూడిద చేశాడు. ఆమె అస్థికలు ఎత్తి పాలలో వేశాడు. అస్థికలు పాల మీద తేలాయి. ఇంకేమీ జరగలేదు. రాజకుమార్తె ప్రాణంతో లేచి రాలేదు. అర్చకుడికి కాళ్ళు చేతులు ఆడలేదు. హోమం నుంచి మరికొన్ని అస్థికలు తీసి పాలలో వేశాడు. అవి కూడా పాల మీద తేలాయి. అర్చకుడికి ముచ్చెమటలు పట్టుకున్నాయి. చికిత్సలో జరిగిన లోపం ఏమిటో ఆయనకు తెలియలేదు. ముసలివాడు చేసిన చికిత్సే తాను చేశాడు. ఫలితం మట్టుకు లేదు. రాజభటులు వచ్చి అర్చకుణ్ణి పట్టుకున్నారు. రాజుగారి ఆగ్రహానికి అంతులేదు. రాజకుమార్తె నిండు ప్రాణం తీసిన అర్చకుణ్ణి తక్షణం ఉరితీయించవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు. అర్చకుడు రాజు కాళ్ళ మీద పడి, సత్రంలో నా శిష్యుడు ఒక ముసలివాడున్నాడు. నన్ను ఒక ఘడియపాటు వదిలిపెట్టండి. ఆయనతో మాట్లాడి వస్తాను. మీ కుమార్తె బ్రతుకుతుందని నాకు ఇంకా ఆశ ఉన్నది అన్నాడు. నిన్నొక్క క్షణం కూడా వదిలేది లేదు. వదిలితే పారిపోదామని చూస్తున్నావా? ఈ దుర్మార్గుణ్ణి వెంటనే వధ్యస్థానానికి తీసుకుపోండి అన్నాడు రాజు తన భటులతో. అర్చకుడు ఉరికమ్మం చేరేసరికి ముసలివాడు అక్కడ హాజరయ్యాడు. చచ్చిపోబోతున్నావు, ఇప్పుడన్నా చెప్పు, నా అటుకులు ఎవరు కాజేశారు అని అడిగాడు ముసలివాడు. నేను ఎరుగను అన్నాడు అర్చకుడు. అతన్ని భటులు ఒక మెట్టు ఎక్కించారు. నా అటుకులు ఎవరు కాజేశారో ఇప్పుడన్నా చెప్పు అన్నాడు ముసలివాడు. ప్రమాణపూర్తిగా నేను ఎరుగను అన్నాడు అర్చకుడు. భటులు మరొక మెట్టు ఎక్కించాక ముసలివాడు మూడోసారి అదే ప్రశ్న వేశాడు. అర్చకుడు అదే సమాధానం చెప్పాడు. రాజభటులు అర్చకుణ్ణి మూడో మెట్టు ఎక్కించి ఉరితాడు అతని మెడకు వేశారు. ఇంతలో రాజు కూడా అక్కడికి సపరివారంగా వచ్చాడు. కొంచెం ఆగండి, అతన్ని ఎందుకు ఉరితీస్తున్నారు అని ముసలివాడు రాజును అడిగాడు. ఈ ద్రోహి నా కుమార్తె వ్యాధి నయం చేయలేకపోగా ఆమె ప్రాణాలు తన పుట్టన పెట్టుకున్నాడు అన్నాడు రాజు. ఆమెను నేను బ్రతికిస్తాను, ఉరి నిలిపివేయండి అన్నాడు ముసలివాడు. ఇదొక ఎత్తా అన్నాడు రాజు. నా వెంట భటులను పంపండి. మీ కుమార్తెను బ్రతికించలేకపోతే నన్ను కూడా ఉరితీయించవచ్చు అన్నాడు ముసలివాడు రాజుతో. అన్న ప్రకారమే ముసలివాడు రాజకుమార్తె అస్థికలు కొన్ని తీసుకొని పాలల్లో వేసి ఆమెను బ్రతికించాడు. ఆమెను పీడించిన దీర్ఘవ్యాధి కూడా పోయింది. రాజు పరమానంద భరితుడై అర్చకుడి శిక్ష రద్దు చేసి తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టిన ముసలివాడి కోసం ఒక కొయ్యపెట్టె నిండా బంగారు కాసులు పోసి సేవకుల చేత సత్రానికి పంపాడు. మనమిద్దరము ఇంతకాలంగా కష్టసుఖాలు పంచుకున్నాం. అందుచేత నాకు ఈ బంగారంలో కూడా వంతు ఇప్పించాలి అని అర్చకుడు ముసలివాడిని అడిగాడు. ముసలివాడు సరేనని బంగారు కాసులు ఎంచి 3 కుప్పలుగా పేర్చసాగాడు. మనం ఇద్దరమే కదా, 3 వాటాలు దేనికి
అని అడిగాడు అర్చకుడు. మూడో వాటా నా అటుకులు దొంగతనంగా తిన్నవాడిది అని జవాబు చెప్పాడు ముసలివాడు. అవి నేనే కదా తిన్నాను, ఆ వాటా కూడా నాదే అన్నాడు అర్చకుడు పరమానందంతో. ముసలివాడు తల ఎత్తి అర్చకుణ్ణి కోపంగా చూసి, ఓరి పరమ నీచుడా, నువ్వు నాకు అర్చకుడిగా ఉండి నన్ను కూడా అపవిత్రుణ్ణి చేశావు గదరా అంటూ అదృశ్యుడైపోయాడు. కథ సమాప్తం.